వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఐశ్వర్య రాయ్ బచ్చన్ తిను ఎప్పటి నుంచో అసలు ఎవరికి తెలియని పేరా ఇది ఏమైనా? ఐశ్వర్య రాయ్ బచ్చన్ అంటే అందరికీ తెలిసిందే. బట్ ఈ మధ్య కాలంలో పాపం ఏం జరుగుతోందో ఏంటో తెలియదు. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ మటుకి వార్తల్లో ఉంటుంది. అభిషేక్ బచ్చన్తోని విడాకులు తీసుకోబోతోంది ఐశ్వర్య బచ్చన్ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది చాలా రోజుల నుంచి కూడా. కానీ ఈ ఈ ప్రచారం ఎప్పుడు ఎక్కువైంది అంటే అంబానీకి సంబంధించిన కొడుకు పెళ్లిలో ఓన్లీ ఐశ్వర్య అండ్ వాళ్ళ కూతురు ఆరాధ్య మాత్రమే ఆ పెళ్ళికి ఇద్దరే తల్లి కూతుర్లు వెళ్ళడం, ఆ తర్వాత మిగతా బచ్చన్ ఫ్యామిలీ అంతా కూడా సపరేట్గా వెళ్ళడంతో ఆ వార్తలకు ఇంకా బలం చేకూర్చున్నట్టు అయింది. సో విడాకులు కన్ఫర్మ్ అయినట్టే అనుకుంటా, ఎందుకంటే వీళ్ళు విడివిడిగా వచ్చారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. అదైతే కాదు ఇప్పుడు నేను చెప్పబోయేది. యాక్చువల్లీ సెలబ్రిటీస్ లైఫ్ మనందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడ సరే ఎక్కడ ఏమి జరిగినా చీమ చిటుక్కుమన్న వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. అట్లాంటిది సెలబ్రిటీల లైఫ్ నిజంగా చెప్పాలంటే కూడా వాళ్ళకి అసలు ప్రైవసీయే ఉండదు. ప్రతి విషయం కావాలి. అండ్ సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసేస్తున్నారు. నిజంగానే అక్కడ ఏమీ లేకున్నా సరే రాసేస్తున్న సిట్యువేషన్ కనిపిస్తోంది. అండ్ ఐశ్వర్య అండ్ అభిషేక్ బచ్చన్కి సంబంధించిన వార్తలు కూడా అట్లనే వచ్చాయి అనేది కూడా ఎప్పుడు ప్రూవ్ అయింది అంటే మొన్న రీసెంట్లీయే యాక్చువల్లీ ఈ ఫ్యామిలీ అంటే ఐశ్వర్య వాళ్ళ కూతురు అండ్ అభిషేక్ బచ్చన్ ఒక దగ్గర నుంచి బయటికి వస్తున్న టైంలో వాళ్ళ ముగ్గురు ఒకే దగ్గర కనిపించారు. ఐ థింక్ ఒక 3-4 డేస్ బ్యాకే ఈ పిక్చర్ ఆర్ ఈ వీడియో బయటకు వచ్చిన పరిస్థితి. సో విడాకులు అన్నారు, ఇంకేదో అన్నారు. బట్ అదంతా ఫేక్. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు కలిసే ఉన్నారు అనేది అప్పుడు స్పష్టమైన పరిస్థితి. ఇప్పుడు యాక్చువల్లీ ఐశ్వర్య రాయ్ బచ్చన్కి సంబంధించిన కూతురు ఆరాధ్యనే కోర్టులో ఒక కేసు అయితే ఫైల్ చేసింది. ఏంటి ఆ కేసు ఒక్కసారి నేను చెప్పబోతున్నా. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఈమె గురించి ఎవరికి కూడా తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. తన అందంతో కావచ్చు, నటనతో కావచ్చు, సినీ రంగాన్ని ఏలడమే కాదు ఎప్పుడు ఏదో ఒక వార్తలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఉంటుంది ఐశ్వర్య. సో ఆమెనే కాదు బచ్చన్ కుటుంబం కూడా అనేక సార్లు వార్తల్లో నిలుస్తూ ఉంది. ఈసారి ఐశ్వర్య వార్తల్లో సంచలనంగా నిలిచింది. బికాస్ ఈసారి ఐష్ కాకుండా ఆమె డాటర్ ఆరాధ్య బచ్చన్ వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే తన ఆరోగ్యంపై కొన్ని వెబ్సైట్స్ తప్పుడు కథనాలు, ఫేక్ న్యూస్ రాస్తున్నాయి, తక్షణమే వాటిని తొలగించాలని ఆర్డర్స్ ఇవ్వాలంటూ ఆరాధ్య కోర్టుకు వెళ్ళింది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఆరాధ్య బచ్చన్ తన పిటిషన్ దాఖలు చేశారు. యాక్చువల్లీ మీరు చూడండి, తను వాళ్ళ మదర్తో చాలా కంఫర్ట్గా చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి. బట్ ఏదో ఒక వెబ్సైట్ అంటే వాళ్ళ వ్యూస్ కోసం అనుకోండి, వాళ్ళ ఫేమ్ కోసం అనుకోండి, ఇట్లాంటి వెబ్సైట్స్ నిజంగా కొన్ని వార్తలు రబ్బిష్ వార్తలు అనుకోవచ్చు. అసలు అందులో ఏమీ ఉండదు, అయినా సరే థంబ్నెయిల్స్ పెట్టేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు రాస్తున్న పరిస్థితి. ఒకవేళ వీళ్ళిద్దరు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వీడియోలో ఫోటోనో ఎక్కడన్నా బయటకు వచ్చింది అనుకోండి, ఇంకంతే అనమాట. ఇక ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఇక త్వరలోనే ఏదో కాబోతోంది, బచ్చన్ ఫ్యామిలీలో అసలు అలజడి, ఇట్లాంటివన్నీ ఫేక్ వార్తలు రాస్తున్నారు. సో చూశారు ఇంకా లాభం లేదనుకుంది. ఏకంగా వాళ్ళ కూతురే ఇప్పుడు ఆరాధ్య ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. గతంలో ఇక లేరు అంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ ఆరాధ్యపై పలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయగా వాటిపై అభిషేక్ బచ్చన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇక లేరు అని అంటే అసలు ఏంది ఇది? ఇంత ఘోరం ఉంటుందా? నిజంగానే వాళ్ళకు అసలు ప్రైవసీ లేకుండానే చేస్తున్నారు. వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది. ఎంత సినిమా స్టార్లు అయితే మాత్రం వాళ్ళకు ఒక లైఫ్ ఉండదా? వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్ ఉండదా? వాళ్ళు ఎటు వెళ్ళొద్దా? పాపం ఆ పాప ఏం చేసింది? అసలు ఎవరిని వదిలిపెట్టకుండా కొన్ని అయితే మరీ ఎంత ఫేక్ వార్తలు రాస్తుండ్రు అంటే వాటిని మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు. అక్కడ ఏమీ ఉండదు, ఏం జరగదు. బట్ ఇట్లాంటి వార్తలు మరీ ఎక్కువైపోయాయి. ఏకంగా ఇక లేరు అని థంబ్నెయిల్ పెట్టిండ్రట. ఇక లాభం లేదనుకొని ఏకంగా పిటిషనే దాఖలు చేశారు. సో దీని మీద గతంలో కూడా అభిషేక్ బచ్చన్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిరట. దీనిపై విచారణ జరిపిన కోర్ట్ చిన్నారిని గౌరవంగా చూడాలని, ఆరోగ్యానికి సంబంధించిన తప్పు వార్తలను పబ్లిష్ చేయరాదని మండిపడింది. సంబంధిత కంటెంట్ను తొలగించాలని గూగుల్
అండ్ యూట్యూబ్తో సహా పలు వెబ్సైట్స్కు సోషల్ మీడియా అకౌంట్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయా సంస్థలు తాత్కాలికంగా తొలగించినప్పటికీ మళ్ళీ ప్రసారం చేస్తూ ఉండడంతో మరోసారి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టినటువంటి ఢిల్లీ హైకోర్టు మార్చి 17కు కేసును వాయిదా వేసినటువంటి సిట్యువేషన్. పాపం ఎంత ఘోరం కదా. ఒకసారి ఆల్రెడీ వాళ్ళ ఫాదరే పిటిషన్ వేసిండు, ఇక లేరు అనేది ఎట్లా రాస్తారు, ఎంత ఘోరము. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయి పైన ఎంత మానసిక ఒత్తిడి ఆమె ఎదుర్కొని ఉంటుంది, ఇక లేరు అంటే ఏమనుకోవచ్చు. అండ్ ఆమెకి ఏదో ఉన్నట్టు, హెల్తే బాగాలేనట్టు, ఇక తొందరలోనే చనిపోబోతున్నట్టు ఇట్లాంటి వార్తలు ఎవరైనా రాస్తారు? అసలు సోర్స్ ఏంది? ఇదే అడిగినరు కోర్టులో పిటిషన్ వేసి, ఇంత ఘోరమైన వార్తలు రాయొచ్చా? పోనీ రాసిన తర్వాత వాళ్ళ ఫాదర్ అభిషేక్ బచ్చన్ పిటిషన్ వేసిన తర్వాత తాత్కాలికంగా అది కోర్టు చెప్తేనే వాటన్నిటిని తొలగించుడు. ఏది గూగుల్ కావచ్చు, యూట్యూబ్ నుంచి కావచ్చు, ఈ వెబ్సైట్ల వాళ్ళు కావచ్చు, వాటిని తొలగించిండ్రట. మళ్ళా కొద్ది గాలం గడిచిపోయింది కదా, మళ్ళా అదే కంటెంట్ని తీసుకొచ్చి మళ్ళా వేసిండ్రట. ఏమనుకోవాలి ఇక, ఇంత ఘోరమా? అందుకే ఇప్పుడు ఏకంగా పాపం ఆ చిన్నారే వచ్చి, ఇక ఆరాధ్యనే వచ్చి పిటిషన్ దాఖలు చేసిన సిచ్యువేషన్కి తీసుకొచ్చిర్రు. ఏమనాలా? ఇంత ఘోరం. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉంటే అసలు నిజమైన వార్తలు ఏంటో తెలియకుండా అయిపోతుంది. అరే నిజమే కదా, ఈ ఒక్కరు పెట్టిండ్రు అనుకోండి, సపోజ్ థంబ్నెయిల్ ఇక లేరు అని, నిజమే కావచ్చు అని ఇంకొక 10, 20, 50 ఛానళ్ళు ఇట్లా ఐశ్వర్య ఆర్ అభిషేక్ బచ్చన్ తెలియని వాళ్ళు ఎవరు? సో నిజమే కావచ్చు అని చెప్పి మిగతాళ్ళు వ్యూస్ని చూసి మిగతాళ్ళు అందరూ కూడా అట్లా అల్లుకుపోతే మొత్తం ఇక ఇంటర్నెట్లో కొడితే అవే వార్తలు వచ్చినాయి. ఇక లాభం లేదనుకున్నారు. అందుకనే ఆరాధ్యనే ఇప్పుడు పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి విచారణను మాత్రం 17వ తారీఖు, మార్చి 17వ తారీఖు అయితే వాయిదా వేసింది. మరి ఈ తీర్పు ఏమన్నా ఇస్తుందా, కోర్టు ఏమన్నా చెప్తుందా, ఆర్డర్స్ ఏమన్నా ఇస్తుందా చూడాల్సిందే. కానీ ఇట్లాంటి ఫేక్ వార్తలు రాయడం వల్ల నిజంగానే మనము అంటే ఒక రాంగ్ మెసేజ్, రాంగ్ ప్రాపగెండా క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా ఆలోచించుకోవాల్సిందే.